అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 9వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వారికి తగిన పరిష్కారాలు లభిస్తాయి, వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి జీవితం సుఖమయం అవుతుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమై తీరుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతపడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారైతే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎంతో కీలకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఇక వీరి గుణగణాలను, లక్షణాలను మనం గమనించినట్లయితే ఎంతో మంచి లక్షణాలతో కూడుకున్న వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. వీరికి తెలివితేటలు చాలా ధైర్యం అధికంగా అయితే ఉంటాయి. ఎటువంటి పని చేసినా చాలా తెలివితో చేస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వస్తే ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. టెన్షన్స్ లేకుండా కూడా ఎక్కువగా అయితే చాలా ప్రశాంతంగా ఉంటారు. చిన్నదానికి కూడా టెన్షన్ పడుతూ ఉన్న వ్యక్తులను చూసి వీరు ఎంతో ధైర్యం చెప్తూ ఉంటారు. అలాగే ఎన్నో కష్టాలు, బాధలు పడ్డా, ఎన్నో కోల్పోయినా కూడా వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంటారు. కొన్ని ప్రయత్నాలు వీరికి కొన్ని రోజులు దాన్ని చెప్పుకోవడం లేదంటే కనుక కొన్ని సంవత్సరాలుగా వీరు చేసిన ప్రయత్నం విఫలం అవుతూనే ఉంది. వీరికి ఎదురైనటువంటి కష్ట నష్టాలు అన్నీ కూడా, వీరి యొక్క సమస్యలు ఇవన్నీ కూడా వీరిని బాగా చాలా లోతుగా అయితే వీరు కృంగదీస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీరి చుట్టూ బరువు, బాధలు, ఎన్నో బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ప్రతి ఒక్కరి కోసం వీరు కుటుంబ సభ్యుల కోసం కష్టపడుతూనే ఉంటారు. పెద్దగా దీని గురించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. రేపటి రోజున రాబోయే రోజుల్లో మంచి లాభాలను వీరికి రాబోతున్నాయి. కష్టాల నుండి అయితే వీరికి బాగా విముక్తి తప్పకుండా లభిస్తుంది. ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా కూడా ఎంతో కలుసుబాటుగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో మార్పులు రావడం ఒక్కొక్కటిగా చవి చూస్తారు. అలాగే రేపటి రోజున మీరు తెలుసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలు కూడా ఏంటో మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి గల వారికి అందమైనటువంటి మనసు ఉంటుంది. అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అసలు ఆడరు. ఎవరితో కూడా మోసం చేయాలని చెప్పి అస్సలు చూడరు. రేపటి రోజున అయితే ఈ యొక్క రాశి గల వారికి కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని వీరు కాలం కలిసి రాక ఏదో ఒక చేతిలో ఇరుక్కొని ఎప్పుడూ కూడా మోసపోతూ ఉంటారు. వీరైతే మాత్రం రేపటి రోజున అనుకునే మాత్రం ఆ వ్యక్తులు ఎవరో ఏంటని వాళ్ళని ఏం చేయాలని చెప్పి కనుక ఒక్కసారి డిసైడ్ అయితే మాత్రం వీరిని ఆపే శక్తి ఎవ్వరికి ఉండదని అయితే తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి గల వారు పట్టించుకుంటే ఏదైనా, పట్టించుకోకపోతే అసలు ఏది లేదు తలకెక్కించుకోరు. అయితే అన్నీ కూడా టేక్ ఈజీగా పోనీలేండి అని అంటూ వదిలేస్తూ ఉంటారు. రేపటి రోజున మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం మీరు పెద్దగా పట్టించుకోరు. అలాగే రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుంది, డబ్బు బాగా రాబోతుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు, జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. త్వరలోనే యొక్క రాశిగల వారికి ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారో, ఇక ఉద్యోగమే రాదని చెప్పి యొక్క రాశిగల వారు ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగం సైతం రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కుటుంబం అంటే చాలా ఇష్టం కనుక కుటుంబం కోసం ఎంతటి పనైనా చేస్తారు. పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ కూడా పాల్గొనడం కానీ లేదా కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడం కానీ జరుగుతుంది. అలాగే వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజునైతే మంచి లాభాలు అయితే రాబట్టబోతున్నారు. పని అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీరు రేపటి రోజున చేసిన ఒక పని స్టార్ట్ చేసే మంచి లాభాలు అయితే చవి చూడబోతున్నారు. రేపటి రోజున మాత్రం మీకు అధికంగా ఎక్కువగా దైవానుగ్రహం అనేది కనబడుతుంది. ఆ దైవం ఎవరంటే మాత్రం మీరు రేపటి రోజున సాక్షాత్తు ఆ పరమశివుని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి పరంగా చూసినట్లయితే రేపటి రోజున మీకు లక్ష్మీ నరసింహస్వామి మరియు శివయ్య యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా మీ మీద ప్రకాశిస్తూ ఉంటుంది కనుక రేపటి రోజున చక్కగా స్వామివారి యొక్క అభిషేకం చేయించుకోండి. వారితో పాటు మీరు లలితాదేవి యొక్క సహస్రనామాలు పఠించడం కూడా, మీకు పూజ చేసుకోవడం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకునేటువంటి శుభప్రదం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి
మీకు ఎటువంటి పని మీరు ప్రారంభించినా కూడా అడ్డంకులు అనేవి వస్తున్నాయి. ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. దూరం చేయమని చెప్పి మనసారా అమ్మనైతే వేడుకోండి. మనసులో ఏదో ఒక చుక్కుముడైతే తప్పకుండా తొలగిపోతుంది. మీరు తప్పకుండా లలితాదేవి యొక్క సహస్రనామాలు రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేందుకైతే ప్రయత్నించండి. మీరు మనసు పెట్టి లలితాదేవి యొక్క సహస్రనామాలు పఠించడానికైతే ప్రయత్నించి తీరండి. తర్వాత మీరు ప్రత్యేకంగా నైవేద్యంగా ఆవు పాలను నివేదించి తప్పకుండా చల్లార్చిన ఆవు పాలతో ఒక యాలుక్కాయ వేసి శుభ్రంగా స్వామివారికి ఏమన్నా అమ్మవారికి ఏమన్నా అభిషేకం సంబంధించిన తర్వాత నైవేద్యాలు సమర్పించండి. తద్వారా అంతా మంచి జరుగుతుందని అయితే తెలుసుకోండి. చిన్న బెల్లం ముక్కను వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. దాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు. రేపటి రోజున ఎటువంటి ఆపదలు రావు కనుక ఎలాగైనా మీకు ఆపదలు వచ్చినా కూడా అవి మీ నుండి దాటుకుని పక్కకు వెళ్ళిపోతాయి. రేపటి రోజున మీరు ఎంత మరీ ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే కనుక ఎవరైనా కానీ మీకు తెలిసిన వారు యాచకులు పేదవారు ఎవరైనా భిక్షాటన చేసేవారు కనపడితే ఒక విధంగా మీకు ఏదో ఒక శక్తి మేరకు ఒక పూట భోజనం పెట్టడం, దాన ధర్మాలు చేయడం, మీకు ఎంతైనా వస్తు రూపేణ ఆహార ధర్మాలు ఏదైనా కానీ మీకు దానం చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ కనిపించకపోయినా కానీ మీరు దగ్గరలో ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళైనా మీరు తప్పకుండా దాన ధర్మాలు చేస్తారండి. సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని రేపటి రోజున పాత స్నేహితులను కూడా మీరు రేపటి రోజున వ్యవహారాల్లో పాల్గొనే అవకాశాలు, కొన్ని విషయాలు తిరిగి మరలా జ్ఞాపకం చేసుకొని మాట్లాడుకోవడం, ఆగిపోయినటువంటి పనుల గురించి మాట్లాడుకోవటం, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకరినొకరు ఉద్దేశించుకొని మాట్లాడుకోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున సంతాన పరంగా చూసుకున్నా కానీ మీకు వినాలనుకున్న శుభవార్తలన్నీ వినేటువంటి యోగం అయితే తప్పకుండా ఉంది. అంతేకాకుండా మీరు చక్కగా అయితే కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి యోగం కనబడుతుంది. ఎంతో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు రేపటి రోజున చవి చూడబోతున్నారు. ఎవరైతే రియల్ ఎస్టేట్స్ పరంగా అయితే చూసుకున్నట్లయితే వారికి కూడా మంచి అభివృద్ధి అయితే కనబడబోతుంది. ఇక అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి పరంగా చూసుకున్నట్లయితే కనుక చాలా రోజుల నుండి ఏదైనా ఒక పనిని ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్న వారికి ఆ పనిని వెనక్కి వెళ్తూ ఉంటే కనుక తప్పకుండా రేపటి రోజున మీరు మొదలుపెట్టినట్టయితే మంచి లాభాలు, మంచి పనితీరు కూడా మీలో మెరుగుపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయము. అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూ అటువంటి పనుల్లో తప్పకుండా మార్పు అనేది మీకు చవి చూస్తారు. మీకు అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యానికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్త ఉండటం ఎంతైనా అవసరం. ఎవరికి మీరు కూడా ఎటువంటి సంబంధాలు ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆర్థిక విషయాల్లో కూడా షేర్ చేసుకోకుండా ఉండటం ఎంతైనా మంచిది. ప్రతికూల పరిస్థితులను బట్టి ఏమాత్రం కూడా ఎదుర్కొంటారో దైవనామస్మరణ చేసేందుకు ఉపక్రమించండి. తప్పకుండా ఓపికగా ఉండడం వల్ల, ధైర్యంగా ఉండడం వల్ల మీకు రేపటి రోజున ఎంతైనా మంచిగా అన్ని విజయాలు అయితే మీ వెనక వస్తాయని చెప్పుకోవచ్చు. మనసుకి ఏదైనా బాగాలేదనిపిస్తే మాత్రం తప్పకుండా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి రోజున మీరు రిలాక్స్ అయ్యే విధంగా సరైనటువంటి మంచి బాటలో నడవాలంటే చాలా రోజుల నుంచి ఒక మనసు అనేది రిలీఫ్ అనేది చేసుకోకుండా మనసు చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడాను రేపటి రోజున మాత్రం మీ మనసు అనేది చాలా తేలిక పడిపోతూ ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా అతిగా మిమ్మల్ని స్పందించి మరీ మిమ్మల్ని చాలా ఎక్కువగా రియాక్ట్ అయిపోయి ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితిని సృష్టించబోతున్నారు కనుక ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. ప్రేమికుల పరంగా యొక్క రాశి గల వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు కోల్పోయినటువంటి బంధాన్ని తిరిగి మరలా మీ జీవితంలోకి రావాలని ఆహ్వానించాలని చెప్పే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా రేపటి రోజున మీరు మర్చిపోతే కనుక మాత్రం మీ జీవితం అసలు చాలా బాధకు గురవుపోతుంది. ఈ యొక్క రాశి గల వారు మీ గురించి కొంచెం అర్థం చేసుకుంటారు కనుక ఏమైనా కానీ పోగొట్టుకునేటువంటి మీ యొక్క కోపం కానీ కేటాయించుకొని మీరు ఒక వ్యక్తిత్వాన్ని తిరిగి మరలా మీరు వృద్ధి చేసుకోబోతున్నారు. ఈరోజు మీతో సమయం గడపలేనంతగా కొంతమంది వ్యక్తులు చాలా దూరంగా అవాయిడ్ చేయమని చెప్పి వీళ్ళతో కాసేపు స్పెండ్ చేస్తే బాగుండని చెప్పి అనేటువంటి ఫీలింగ్ కూడా ఏర్పరచుకోబోతున్నారు. అలాగే మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. అవకాశవాదులను చెప్పుకోవాలి కనుక అటువంటి వ్యక్తులకు కాస్త దూరంగా ఉండడమే మంచిది. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు మీరు చాలా
ఆలోచించి వారిని మళ్ళీ తిరిగి వారితో స్నేహాన్ని కొనసాగించడం ఎంతైనా మంచిది. ఆరోగ్య విషయాలకు వస్తే కనుక సొంత ఆరోగ్యం పట్ల మీరు నిర్లక్ష్యం చూపకూడదు కనుక ఎంతైనా జాగ్రత్త వహించడం మంచిది. రేపటి రోజున ఆర్థిక ప్రయోజనాలు ఆలోచనలు ఇంకా కాస్త ఎక్కువగా మీ యొక్క తెలివితో నిండినటువంటి ఆలోచనలతో ముందుకు నడవబోతున్నాయి. ఏదైనా కానీ ఆర్థికపరమైన విషయాల్లో మీకు ఉన్నటువంటి ఆలోచనలో మంచి తెలివిగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేలా ఉంటాయి. అలాగే కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో అంటే ఎవరైనా కానీ బంధువర్గం కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, ఏదైనా ఒక విషయంలో విభేదాలు ఎదురయ్యేటువంటి విషయంలో మాత్రం అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. అత్యంత అనుకూలమైన రోజు రేపటి రోజనే చెప్పుకోవచ్చు. మంచి భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు రూపొందించడం కోసం కూడా మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సాయంత్రం వేళ బంధువర్గ మిత్రులు ఇంటికి రావడం, ప్రణాళికలు కొంచెం సమయం వృధా అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఈ విషయంలో కాస్త మీరైతే జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. బంధువర్గ మిత్రుల నుండి ఎక్కువ కొన్ని రేపటి రోజున విభేదాలు తలెట్టే అవకాశం ఉన్నాయి కనుక మీరు ఈ విషయంలో కాస్త ఓపికగా జాగ్రత్తగా వహించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా రేపటి రోజున అయితే మీ యొక్క రాశి గల వారికి జాతక ఫలితాల ప్రకారం అయితే కొన్ని ప్రతికూలతో కొన్ని అనుకూలతో ముడిపడి ఉంది కనుక అలాగే ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని కూడా మీరు గడపబోతున్నారు కనుక రేపటి రోజున అయితే మీ యొక్క హద్దులు కూడా ప్రవాహంలా వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు పూర్తిగా కుటుంబ ప్రియులనైతే చెప్పుకోవచ్చు. కుటుంబాన్ని చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. రేపటి రోజున వారితో సమయం గడపడానికి ఎంతో ఇష్టంగా మీరు ఇంట్లోనే ఇంట్రెస్ట్గా అయితే మీరు పిల్లలతో ఆనందంగా గడపబోతున్నారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.